అప్పుడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. చూసారా ఏమండి, దేవుడు మానవుడితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో అభివృద్ధి ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన మాటలో రక్షణ ఉన్నదని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని బిడ్డలారా, మనుషుడు రొట్టె ద్వారా కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. దేవుని బిడ్డలారా, మనుషుడు లాజరు బయటికి రా అంటే నోటి మాట ద్వారా బయటికి వచ్చారు. దేవుని బిడ్డలారా, అందుకని కీర్తన 107:19 మనం చూస్తే దేవుని బిడ్డలారా అక్కడ రాయబడింది, ఆయన నోటి మాట స్వస్థతనిచ్చిందని రాయబడింది. దేవుని బిడ్డలారా,